హాయ్ అండి అందరికీ. ఇక్కడ నేను కీమాతో బిర్యానీ చేస్తున్నానండి. చాలా రోజులయింది కదా! కీమా రెసిపీ పెట్టి అనేసి. చాలా లేతగా కనిపించేసరికి తీసుకొచ్చేసాను. ఒక అర్ధ కేజీ కొట్టించుకొని, ఇక్కడొచ్చేసి నేను చూపిస్తున్న విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం వాడిన నూనెని దీంట్లోకి కుక్కర్‌లోకేసేసుకొని అర్ధ కేజీ కైమా బాగా కడిగేసి వడేసుకోవాలి. నీళ్ళనేదే ఉండకూడదనమాట. ఇలా కుక్కర్‌లోకేసుకున్నాక ఉప్పు, పసుపు, కొంచెం కారమేసుకొని ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఏసుకున్నాం కదా! నెక్స్ట్ ఏసేటప్పుడు ఎంతేసుకోవాలనేసి. ఇంక నీళ్ళే వేయకూడదు. ఇలా కలపెట్టేసుకుంటే గిన నీళ్ళు బాగా ఉడతాయి. పక్కన స్టవ్ మీద పెట్టేసి 4 విజిల్లు రానివ్వాలి. నేను బిర్యానీ మొత్తము ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్‌నే వాడుతున్నానండి. ఏమీ కాదు. టేస్ట్ ఏం చేంజ్ కాదు. అలాగే ఒక మందపాటి గిన్నె గాని, కడాయి గాని పెట్టేసుకొని అదే ఆయిల్ వేసుకొని ఒక పిడికెడు ఎర్రగడ్డలు ఎర్రగా వేయించేసుకొని 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇక్కడొచ్చేసి 2 టమోటాలు మిక్సీకేసి పేస్ట్‌లాగా దాన్నేసేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం ఎర్రగున్నట్టు వేసుకుంటే ఇంకా బావుంటుంది. నా దగ్గర కొంచెం అంత మెత్తగా లేవు కాబట్టి ఇవే మిక్సీకేసి ఏసాను. అలాగే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ వేసి బాగా ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయ తొక్కనమాట. ఇది ఒక 5, 6 ఏసానండి. కారం లేవు. కానీ నాన్ వెజ్‌లో నేను ప్రతి దాంట్లోకి పచ్చిమిరపకాయలు వాడుతూ ఉంటాను. ఎందుకంటే ఒకటే ఒట్టిమిరపొడి వాడకూడదనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా పచ్చిమిరపకాయలు కూడా వాడడం వల్ల. అలాగే పెరుగు. ఇది బాగా కలుపుకోవాలి. ఇలాగ నీళ్ళన్నీ బాగా ఇమిరిపోయి, ఆయిల్ రిలీజ్ అయినాక మనం ఇందాక ఉడికించుకున్న ఖైమాని ఇందులోకేసేసుకొని గట్టిపడేదాకా బాగా వేయించుకోవాలి. ఇది ఒక పక్క వేగుతూ ఉంటుంది గదా! నీళ్లు పెట్టేసుకోవాలి ఎసరు అన్నం ఉడికిచ్చే కోసము. ఇక్కడొచ్చేసి నేను అర్ధ కేజీ బియ్యానికి గాను కొన్ని ఎక్కువ పెట్టుకున్నాను. ఇవన్నీ బిర్యానీ దినుసులేసేసుకొని అర్ధం నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఎందుకంటే మెతుకు అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. నేను బాస్మతి రైస్ అనమాట తీసుకున్నది. ఇప్పుడు నీళ్లు తెర్లుతుండగా సాల్ట్ ఏసేసుకొని కడిగి పెట్టుకున్న ఒక అర్ధగంట నానబెట్టుకున్నాను బాస్మతి రైసు. అవి వేసేసుకున్నాక బాగా ఒక 80% ఉడికించుకోవాలి. బాగా ఉడికినాయన్న అని తెలిసినాక మనము వడేసుకోవాలనమాట ఒక స్ట్రైనర్‌లోకి. ఇది అవసరం లేదు నిమ్మకాయ ఉప్పు తీసేసుకొని ఇలా వడేసుకున్న అన్నాన్ని ఇందులోకి బాగా వెడల్పుగా వేసుకోవాలి. అందుకే నేను చెప్పాను గదండీ స్టార్టింగ్‌లోనే మందపాటి కడాయి గాని, గిన్నె గాని పెట్టుకోండని అడుగంటకోకుండా. ఇలాగ మొత్తం అంతా వెడల్పుగా పరిచేసుకోవాలి అన్నాన్ని. ఇవి ఇంగ వేస్ట్ అండి. చెక్క అనేది అవసరం ఉండదు. ఇంగ పక్కన తీసేసుకోవాలి. ఇక్కడ మనం ఉడికిచ్చి పెట్టుకున్న అన్నాన్ని మొత్తం ఇలా వెడల్పుగా కరెక్ట్‌గా సరిపోయేలాగా అంతా ఈక్వల్‌గా పరుచుకుంటూ రావాలి. ఇలాగంతా సర్దేసుకున్నాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే కుంకుమ పువ్వు, కొంచెం పాలల్లో ముందే నానబెట్టి పెట్టానండి వేడి వేడి పాలల్లోకి. అలాగే ఇందాక ఉంచుకున్నాం గదా! బియ్యం ఉడకబెట్టిన గంజి, అది ఒక చిన్న గ్లాసుడు అలాగా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా వెడల్పుగా వేసేసుకొని, మూత మూసిపెట్టి బాగా గట్టిగా సిమ్‌లో పెట్టామంటే బాగా దమ్మయితుంది. చూడండి అసలు ఎక్కడే గాని బియ్యం ఇరిగిపోకోకుండా అన్నం మెతుకు ఎంత పొడి పొడిలాడుతాంది గదా! బిర్యానీ అనేది. జ్యూసీ కీమా బిర్యానీ రెడీ అండి. ఎంత గుమాలిస్తాందంటే చూస్తాంటే నోట నీళ్లు ఊరుతున్నాయి గదా! మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. అలాగే బెల్ ఐకాన్ మర్చిపోకోకుండా ఒక్కసారి అలా టంగన కొట్టండి. మరిన్ని మంచి రెసిపీస్‌తో వస్తుంటాను. ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో సపోర్ట్ చేయండి లైక్ చేస్తూ. ఇంకెందుకు ఆలస్యం మరిన్ని మంచి వీడియోతో వస్తాను రేపు. థాంక్స్ ఫర్ వాచింగ్.